18 నుంచినే ఉన్నట్టు, 18 నుంచి అసెంబ్లీ పెట్టుకుని చేసుకుంటే వెళ్తాం. ప్రమాణ స్వీకారం సమయంలో కొత్త వారికి ఎక్కువగా అవకాశం ఇవ్వడం, సీనియర్లను పక్కన పెట్టడం, కాస్తంత పార్టీలో విభేదాలు ఏమన్నా స్టార్ట్ అయినాయి అనుకోవచ్చా? అసలు ఏ విభేదం ఇప్పుడే ఏమి ఉండవు. ఇప్పుడు కూడా పార్టీ పెట్టగానే ముఖ్య పదవులు ప్రారంభించగానే ఎవరు చేయరు, తర్వాత ఉంటాయి. కానీ అది శుభం పలకరా పెళ్లి కూడా, కానీ ఆ మాట ఎందుకు అనుకోవాలా, మంచిగా అనుకోవాలి. ఇప్పుడు అయ్యన్న పాత్రులు లాంటి వాళ్ళు మంచి స్టేట్మెంటే ఇచ్చారు. నేను అప్పుడు మంత్రిని అయింది ఇది ఎన్టీ రామారావు గారి హయాంలో 26 ఏళ్లకే. ఇప్పుడు ఆ లెక్కన అప్పుడు నా సీనియర్లు అందరినీ పక్కన పెట్టినట్ట, వాళ్ళందరూ ఆ రోజు నన్ను అనుకున్నారు కదా, ఆశీర్వదించారు కదా. అట్లాగే యువరక్తం రావాలి అన్నటువంటి. సహజంగా ఎప్పుడైనా సరే పవర్ లేనప్పుడు ఈ మాటలు మొదట్లో బాగానే ఉంటాయి, నిదానంగా ఇంటర్నల్ గా స్ట్రగుల్ నడుస్తూ ఉంటుంటుంది. కాకపోతే అందరికి న్యాయం చేయడం కూడా సాధ్యం కాదు కదా. ఉన్నటువంటి ఎంత భారీ మెజారిటీ వచ్చినటువంటి సందర్భంలో సహజంగా అందరినీ అకామిడేట్ చేయడం అనేది కుదరదు. అందులో కూటమి ప్రభుత్వం, అటు వాళ్ళని కూటమిలో వాళ్ళని కూడా అడ్జస్ట్ చేయాలి కదా. కాబట్టి కొంత ఇది ఉంటుంది అన్నమాట. ఎక్కువ మంది సీనియర్లను పక్కన పెట్టడం ఏంటి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చాణక్యం? అందులో అంటే కేబినెట్ లో కొత్త వాళ్ళు ఉండాలనుకున్నారా? లోకేష్ మార్క్ స్ట్రాటజీ